ఒక అందమైన సాయంత్రం ముగ్గురు స్నేహితులు అర్జున్, రాధ మరియు రీనా ఒక పడవ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక చిన్న పడవను అద్దెకు తీసుకుని చల్లని నీటిమీద ప్రయాణం ప్రారంభించారు. వాతావరణం చాలా అనుకూలంగా ఉండి మధురమైన గాలి వీచుతూ అందరికీ ఆనందాన్ని కలిగించింది. యాత్ర ఆనందంగా సాగుతుండగా రీనా సరదాగా అర్జున్పై నీళ్లు చిందించింది. అర్జున్ తడవకుండా తప్పించుకునే ప్రయత్నంలో పడవ నడిపే కర్రను పొరపాటుగా నీటిలో వేసేశాడు. అది నీటిలో మునిగిపోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. కొంతసేపటి తర్వాత వారు చుట్టూ చూసి ఓ చెక్క కర్ర నీటిపై తేలుతూ కనిపించడంతో వెంటనే దాన్ని అందుకున్నారు. అర్జున్ దాన్ని ఉపయోగించి పడవను తిరిగి నియంత్రించగలిగాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమస్య నుంచి బయటపడ్డామన్న ఆనందం వాళ్ల ముఖాల్లో కనిపించింది. తర్వాత వారు ప్రయాణాన్ని కొనసాగించి కొద్దిసేపటికి ఒక అందమైన ద్వీపాన్ని గమనించారు. ఆ ద్వీపం పచ్చదనంతో నిండుగా ఉంది. ఆసక్తితో వారు పడవను అక్కడ నిలిపి ద్వీపాన్ని అన్వేషించేందుకు వెళ్లారు. అక్కడ వారిని ఒక పాత చెక్క పెట్టె ఆకర్షించింది. ఈ పెట్టెలో బంగారు నాణేలు ఉండొచ్చు, రాధ ఉత్సాహంగా అంది. హా,